హాయ్ అండి. ఇవి అవిసె గింజలు అంటారండి. అవిసె గింజల్ని కొంచెం డ్రై చేసుకుని బాగా దోరగా వేపుకోండి. వేపుకున్న తర్వాత కొంచెం బాగా ఎగనివ్వాలి. ఎగనిచ్చిన తర్వాత బాగా దోరగా వేపండి. వేపారా కదా, చూసారా, అలా కోళ్ళ కలర్లో వచ్చేయాలి. కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇంకా ఎగనివ్వండి. కొంచెం ఉప్పు వేయండి. లైట్గా వేసుకోండి ఉప్పు. కొంచెం ఏదో ఉప్పుగా ఉంటాయని పచ్చి తినకూడదు కదా, పచ్చి తినలేం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తాయని. వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు అలా చిమ్ముకుంటే కొంచెం ఆ ఉప్పు దానికి పడుతుందండి. పట్టిన తర్వాత కొంచెం డ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది.